రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి నీడ కల్పించడంతో పాటు ఎండ వానల నుంచి రక్షణకు గొడుగులు బహుకరించినట్లు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. అవసరార్థులను ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు. స్థానిక స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణం వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధ వ్యాపారాలు చేసుకునే 10 మంది చిరు వ్యాపారులకు గొడుగులను బహుకరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ జాతీయ గొడుగుల దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు సుమారు 5,400 మందికి ఉచితంగా గొడుగులు అందించామన్నారు. ఉచితంగా గొడుగు కావలసిన వారు వ్యాపారం చేస్తున్న ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్తో లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది దివ్య, మీరా కుమారి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ గొడుగుల దినోత్సవం సందర్భంగా మనం గత 15 సంవత్సరాలుగా రాజమహేంద్రవరం నగరంతో పాటు రాజమండ్రి చుట్టుపక్కల ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఎవరైతే రోడ్డుకి ఇరువైపులా వ్యాపారం చేసుకుంటారో వారి కోసం వారికి రక్షణగా ఉండేలాగా, ఎండ నుంచి వాన నుంచి రక్షణ ఉండేలాగా మనం ఈ గొడుగులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈరోజు అంతర్జాతీయ గొడుగుల దినోత్సవం సందర్భంగా గొడుగులు వినియోగిస్తున్నటువంటి వారందరికీ, గొడుగుల తయారీదారుకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గొడుగు మన నిత్య జీవితంలో మనం ఎండ నుంచి వాన నుంచి రక్షణగా ఉంటుంది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ బహుముఖ సేవల్లో భాగంగా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకి, రోడ్డు పక్క వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న కుటుంబాల వారికి ఈ గొడుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గొడుగుని మనం నిత్యంగా ఎవరు వచ్చి ప్రాంగణానికి వచ్చి అడిగినా వారందరికీ కూడా ఈ గొడుగులు పంపిణీ చేస్తున్నాం. మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.